హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ప్రతి ఒక్కరికి క్రీస్తుని కలిగిన మనము ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనములు చెల్లించున్నామండి. ప్రభు ప్రేమను బట్టి కృపను బట్టి మన ఎన్నికలేని కుటుంబాలను సజీవమైన సంఖ్యలో ఉంచి మరలా ఈ 2021 సంవత్సరంలో మొదటి వారంలోనూ దేవుడు రెండో వారంలో కూడా మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు తన ప్రేమను బట్టి కృపను బట్టి ఎన్నికలేని కుటుంబాలుగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఈ పునరుత్థాన దినము వరకు కూడా మనము సజీవమైన సంఖ్యలో ఉంచామంటే ఆయన కేవలం ఆయన కృపను బట్టే. కనుక దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క పునరుత్థాన యొక్క దినములో ప్రభు వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నామండి. అందరికీ వందనములండి. ఎందుకంటే రక్షణ పొందిన మనము రక్షణ లేని వారి కోసం కూడా ప్రభు మాట్లాడుచున్న మాటలు చాలా విలువైనవి. కనుక పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎందుకంటే లోకంలో మనం బ్రతుకుచున్నాం కనుక ఏది పోగొట్టుకునిచున్నాము? సమయమును పోగొట్టుకునిచున్నాము, తరుణాన్ని పోగొట్టుకునిచున్నాము. కనుక దేంటిలో జారిపోతున్నాము అనే ఈ యొక్క సమయమును గురించి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ దినాన్ని పరిశుద్ధ గ్రంథముల నుండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని తరుణాలను మనం పోగొట్టుకునే వారిగా ఉన్నామని లేఖనము మనకి తెలియజేస్తున్నవి. మొట్టమొదటి లేఖనములో నుండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణ విషయంలో, మారు మనసు విషయంలో ప్రభు మనతో మాట్లాడుచున్న మాట దేవుని యొక్క లేఖనములో ఇర్మియా గారు అంటున్నాడండి. 8వ అధ్యాయము 20వ వచనములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవ యొక్క జీవితానికి రక్షణ చాలా విలువైనదండి. ఈ రక్షణ లేకపోతే పరలోక రాజ్యానికి వారసులము కానేరము. నీవు ప్రభువా ప్రభువా ప్రభు అని అన్నవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యమునకు వారసులు కాదని లేఖనములు తెలియజేస్తున్నది. ఎవరైతే మారు మనసు పొంది నిజరక్షకునిగా దేవుని అంగీకరించి ఆ సమయము దేవునికి ఇచ్చినప్పుడే నీవు రక్షణలోనికి నడిపించబడతావు. ప్రాణాత్మ దేహములను, శరీరమును, ఆత్మను, సమస్తమును కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడే ఆ రక్షణ సమయాన్ని నీవు పోగొట్టుకొని లేని దానిగా ఉంటావు. కనుకనే ఇర్మియా గారు చక్కని మాటలు ఆయన మనకు తెలియజేయుచున్నది. ఆయన ఏమని అంటున్నాడంటే 8వ అధ్యాయము 21వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాలువలు గతించుకుపోవచ్చున్నవి. అవి ఏ కాలాలండి? అవునండి, మన జీవితంలో ఈ సంవత్సరములో, నూతన సంవత్సరములో ఒక సంవత్సరము దొర్లిపోయినది. ఆ దొర్లిపోయిన జీవితంలో సంవత్సరాలు గతించుకుపోచున్న వారితో ఆయన సెలవిచ్చుచున్న మాట, రక్షణ పొందని వారితో సెలవిచ్చుచున్న మాట, గ్రీష్మకాలం గతించుకుపోచున్నది. ఆయన అంటున్న మాట ఏమంటున్నదో తెలిసింది. వర్షాకాలము, కోతకాలము, సమస్త కాలములన్నీ కూడా, వేసవ కాలము, శీతాకాలము, వర్షాకాలములన్నీ కూడా గతించుకుపోచున్నాయని భక్తుడైన ఇర్మియా గారు మనతో మాట్లాడుచున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? రక్షణ పొందుతానని అనుకునుచున్న నా ప్రజలారా, దేవుని సన్నిధానంలో రక్షణ అనేది సమయాన్ని పోగొట్టుకునే వారిగా మనం ఉంటున్నామా? ఈ జార విడుస్తున్న సమయము, ఈ తరుణములో, ఈ సమయములో మొట్టమొదటిగా రక్షణ చాలా విలువైనది. ఆ రక్షణ దేని వల్ల రాదండి? ఆ రక్షణ క్రీస్తు రక్తము చేత నువ్వెప్పుడైతే రక్షించబడతావో, క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే కడగబడతావో ఆ రక్షణలోనికి దేవుడు నిన్ను నడిపించు అనిగా ఉన్నాడు. ఆయన అంగీకరించాలి. నిజమైన దేవునిగా, రక్షకుడిగా మన కొరకు వచ్చాడు, తిరిగి లేచాడు, మన కొరకు బలి అయ్యాడు, తిరిగి లేచాడు, పరలోక రాజ్యమునకు వెళ్ళుచున్నాడు. మనమందరము చూస్తుండగానే అలనాడు అపోస్తలులు వారు చూస్తుండగా ఆయన ఆరోపణమైన ఆయన నిజంగా ఉన్నవాడు అనువాడు అని నువ్వు నమ్మాలి. ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గారు చక్కని మాటలు అంటున్నాడు. కాలాలు గతించుకుపోతున్నామంటే రక్షణ పొందుతానని అనుకొనుచున్న నా ప్రజలారా, ప్రజలతో మాట్లాడుచున్నాడు ఆయన. రక్షణ పొందండి,
ఆ నరకాగ్నిలో నుండి తప్పించబడండి, ఆ యొక్క నరకములో నుండి బయటికి రండి అనుచు ప్రజలతో మాట్లాడుచున్న వారితో ఆయన మాట్లాడుచున్నాడు. కనుక మొట్టమొదటిగా రక్షణ సమయాన్ని మనం పోగొట్టుకోవాలి. అందుకనే ప్రభు సేవ చేయించున్న దినాలలో నికోదేమనే ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు. ఆయన ఎటువంటి వాడో తెలిసింది. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయంలో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యూదులకు అధిపతి నికోదేము పరిచారకుడుండెను. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడో తెలిసింది. తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్కకు వచ్చి ప్రభు యేసు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, ప్రభువా, రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలంటే, మేము ముసలివానిగా ఉన్నాం కదా, మరలా తల్లి గర్భంలోకి వెళ్ళాలా? మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి మేము బయటకు రావడం అది ఎలాగో సాధ్యం అంటుంటే ప్రభు ఆయన యేసు ఏమని సెలవిచ్చుచున్నాడో తెలిసింది. అక్కడ చక్కని మాటలు ఆయన అంటున్నాడు, అయ్యా, మీరు ముసలివానిగా ఉన్నాను, నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి రెండో మారు ఎలాగో నేను జన్మించగలనని నికోదేముని అడిగినప్పుడు యేసు ప్రభు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా రక్షించబడితే గాని పరలోక రాజ్యములకు వారసులు కానేరరు. అయినప్పటికీ కూడా నికోదేమునికి ఆ మాటలు అర్థమవులా. దేవుడు ఇంకా వివరంగా తెలియజేస్తుందని ఏమిటో తెలుసా? గాలి ఎట్టి రీతిలో ఏ సమయంలో ఏ యొక్క సమయంలో ఎట్టి రీతిగా ఏ యొక్క దిశల నుండి వస్తుందో ఎవరికి తెలియదు. మానవుడు ఆ వీచే గాలి శబ్దమును విని ఎట్టి రీతిగా నమ్ముతాడో, విశ్వాసం ఉంచుతాడో, అట్టి రీతిగా విశ్వాసం కలిగిన వారు పరలోక రాజ్యంలో వారసులవుతారయ్యా. నికోదేము, ఏంటై నువ్వు ఇలాగ అడుగుతున్నావు? ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడమ్మా, రక్షణ అనేది చాలా విలువైనది. ఇటువంటి రక్షణ నీవు కాపాడుకుంటూనే దేవుని సన్నిధానంలో ఎదిగేదానిగా ఉండాలి. నీటి ద్వారా మూలముగా ఆత్మ మూలముగా మనం రక్షణ పొందాలి. పొందినప్పుడే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలుస్తుంది, పరలోక రాజ్యములకు వారసులు. ఇక్కడ 2 విధములుగా దేవుడు తెలియజేస్తున్నాడు, శారీరకముగా ఆత్మానుసారమైనది. రక్షణ అనేది శారీరకమైనవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. నువ్వు రక్షించబడాలంటే శరీరంలో ఉండే ప్రతి బలహీనతలను విడిచిపెట్టేసి నిజ రక్షకునిగా నువ్వు దేవుని అంగీకరించినప్పుడు, అది నీటి ద్వారా యేసు ప్రభుని ఒప్పుకుని ఆ నీటిలో ముంచబడి పైకి తీయబడినప్పుడు నీ పాత జీవితం అంతయు కడిగి వేయబడుతుంది. అప్పుడే నీవు నిజమైన రక్షణ, కొత్తగా జన్మించి క్రీస్తు కొరకు ఆయన నిజమైన రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు ఆత్మానుసారమైన జీవితం కలిగినప్పుడు ఆ గాలి ఎట్టి రీతిగా వీచి వస్తాదో దాని గాలిని నువ్వు ఎలాగో గ్రహిస్తావో అలాగే క్రీస్తును కలిగిన నీవు కూడా నా ప్రభు ఉన్నాడు, ఆయన మాకు పరలోక రాజ్యమును సిద్ధము చేసి ఉన్నాడు అనే విశ్వాసంతో నీవు ఉండినప్పుడు ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా ఉంటారు. రెండవదిగా చూస్తున్నట్లయితే, మొట్టమొదటిగా రక్షణ విషయంలో నీవు సమయాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఆ సమయాన్ని పోగొట్టుకోవద్దు నా తల్లి. నువ్వు ఎటువంటి దానివైనప్పటికీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నమ్మి నీ శరీరంలో ఉండే ప్రతి హేయమైన విడిచిపెట్టి క్రీస్తు నిజ రక్షకుడని నీవు అంగీకరించి నీటి ద్వారా ఆత్మ ద్వారా నీవు బాప్తీసం తీసుకున్నప్పుడు నీకు రక్షణ వస్తుంది, పరలోక రాజ్యమునకు వారసులుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా నువ్వు చూస్తున్నట్లయితే, మానవునిగా భూమి మీద అనేక మందిని దేవుడు సృజించాడండి. రక్షించబడిన నీవు ఏ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు? దేవుడు ఒక్కొక్క మానవునికి ఒక్కొక్క తలంతుని ఇస్తాడు. ఆ తలంతుల్లో దేవుడు నీకు ఏ తలంతునిచ్చి ఉన్నాడో ఆ తలంతు ప్రభు కొరకు వాడబడాలి. దేవుని బిడ్డలుగా మనం లోకంలో బ్రతుకుతున్నామంటే మొట్టమొదటిగా రక్షణ అనే సమయాన్ని పోగొట్టకుండా ఆ రక్షణను దేవుని కొరకు అనేక ప్రజల కొరకు వాడబడే కుమారులుగా మనం ఉంటూ, రెండోదిగా ఆ రక్షణలోనూ దేవుడు నీకు కొన్ని తలంతులను ఇస్తాడు. ఆ తలంతులను కూడా దేవుని కొరకు వాడబడినట్లయితే ఆయన ఏమంటాడో తెలుసా? బలా నమ్మకమైన నా దాసుడా, నా దాసురాలా, రా, పరలోక రాజ్యం నీ కొరకే సిద్ధపాటు కలిగి ఉన్నదని దేవుని యొక్క వాక్య భాగము మత్తయి రాసిన శుభవార్త ఆ 25వ అధ్యాయము
లో చూసుకున్నట్లయితే వాక్య భాగం ఎంత తేటగా ఆ మత్తయి రాసిన శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మనుషునికి దేవుని సన్నిధానంలో చూస్తున్నట్లయితే దేవుని యొక్క యజమానుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన కొంతమందికి కొన్ని తలంతులు ఇస్తాడండి. ఆ తలంతులు ఏమిటో తెలుసా? ఒకరికి 5 తలంతులు, మరి ఒకరికి 2 తలంతులు, మరి ఒకరికి 1 తలంతు ఇస్తూ ఆయన అంటున్నాడు, నేను మీకు ఈ తలంతులను ఇచ్చి నేను దూరంగా వెళుచున్నాను. నేను మరలా వచ్చున్న వరకు మీరు దీన్ని 2 అంతులుగా తీసుకుని అనుభవించి ఆనందించండి అని దేవుడు మానవునికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తూనే ఉంటాడు. ఆ ఇచ్చిన తలంతులను మనము పోగొట్టుకొనకుండా ఆ సమయమును ఆ తరుణమును అది అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా కాపాడుకునే వారిగానే ఉండాలి. మొట్టమొదటిగా రక్షణ కాపాడుకోవాలి. అది ఏదైనప్పటికీ సరే, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఏది వచ్చినప్పటికీ నీవు క్రీస్తుని అంగీకరించి ఉన్నావు కనుకనే ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆ రక్షణ కాపాడుకుంటూ యేసు కొరకు నువ్వు జీవించాలి. రెండవదిగా చూస్తున్నట్లయితే ఆ తలంతులను దేవుని కొరకు ఉపయోగించుకునేదానిగా నువ్వు ఉండాలి. నా తల్లి, నా అమ్మ, నా తండ్రి, నా తమ్ముడు, ఒకటే మీకు తెలియజేస్తున్నాను. నువ్వు పాడే తలంతున్నదా దాన్ని 2 అంతులుగా నువ్వు ఆశీర్వదించబడాలి. దాని 5 అంతులుగా 10 అంతులుగా ఆశీర్వదించబడాలి. అలాగూ ఆ యజమానుడు ఆ 5 ఒకరికి 5 తలంతులను ఇచ్చి ఉన్నాడు, ఒకనికి 2 తలంతులను ఇచ్చి ఉన్నాడు, ఒకనికి 3 తలంతులు, ఒకనికి 1 తలంతే ఇచ్చి ఉన్నాడు. ఆ తలంతుల్లో ఆయన ఇచ్చేసి దూర ప్రాంతం వెళ్ళిపోయి మరలా ఆయన వస్తాడు. ఇది పరలోక రాజ్యమునకు వారసులుగా మనం ఉండాలని భూమి మీద దేవుడు మనకి కొన్ని తలంతులను మనకి ఇస్తూ ఉంటాడండి. ఆ తలంతులను దేవుని కొరకు మనం వాడబడే వారిగా ఉండాలండి. కొన్ని దినములైపోయినవి, కొన్ని సంవత్సరములు గతించకపోయినవి. ఆ సంవత్సరం అయిన తర్వాత మరలా యజమానుడు వారి మధ్యకు వచ్చి అంటున్నాడు, 5 తలంతులు కలిగిన వాడిని పిలిచి అంటున్నాడు, అయ్యా నీకు ఇచ్చిన తలంతులు నువ్వేం చేసి ఉన్నావంటే, అయ్యా నువ్వు ఇచ్చిన తలంతులను నేను 5 ఇచ్చావయ్యా, దాన్ని రెట్టింపుగా 5 చేసి ఉన్నానయ్యా అన్నప్పుడు ఆ దాసుడు ఏమంటున్నాడు, ఆ యజమానుడు ఆ దాసుని ఏమంటున్నాడో తెలిసింది, అయ్యా నీవు నా ఎడలా నమ్మకమైన వారిగా ఉన్నావయ్యా. ఇచ్చిన దాన్ని నువ్వు ఎన్నంతలుగా చేసి ఉన్నావంటే, ఇచ్చింది 5 అయితే నువ్వు 10లుగా చేసి ఉన్నావు కనుక నా ఎందు నమ్మకంగా నీవు ఉన్నావు కనుకనే బడా నమ్మకమైన నా దాసుడా, నీ కొరకు దాచబడిన పరలోక రాజ్యమునకు నీవు వారసుడవు, వెళ్ళుము, అదుగో మార్గం సిద్ధం చేసి ఉన్నానని అంటున్నాడు. 2వ వాడిని పిలిచి ఉన్నాడు, నువ్వేం చేస్తావయ్యా అన్నాడు. అయ్యా నువ్వు ఇచ్చిన దాని 2ని 4గా నేను చేసి ఉన్నానయ్యా, వెళ్ళు, నమ్మకంగా నా యందు నీవు పని చేసి ఉన్నావు కనుక పరలోక రాజ్యమునకు వారసులుగా నేను నిన్ను సిద్ధపాటు చేసి ఉన్నాను. ఒకనికి ఇచ్చిన వాడు ఏం చేస్తాడో తెలిసింది, దేనికి వాడబడలేదండి. లోకంలో మనం బ్రతుకుచున్నాం, జాగ్రత్త. దేవుడు ప్రతి మానవునికి ఒక్కొక్క తలంతుని ఇస్తాడు నా తల్లి. ఆ తలంతులను భూమి మీద కింద నీవు పాతి పెట్టి దానిని వాడకుండా, పాడకుండా, ప్రార్థించకుండా, దేవుని సన్నిధానంలో ఎదగకుండా నీవు ఉన్నావంటే ఆ తలంతులను నీ యొద్ద నుండి దేవుడు తీసివేసి అదిగో నీ కొరకు దాచబడిన ఆ నీచ నరకాగ్నికి త్రోయబడతావని ఆ యొక్క 1 ఇచ్చిన తలంతు కలిగిన వాడిని ఆ నీచ నరకమునకు పొమ్మని దేవుడు నువ్వెవరవో నాకు తెలియదని త్రోసి వేస్తాడు. జాగ్రత్త. దేవుని కొరకు నీవు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ నూతనమైన సంవత్సరంలో ఈ నూతనమైన ఆశీర్వాదం చేత నీవు అనుభవించాలని నీవు అనుకుంటున్నావంటే మొట్టమొదటిగా నీ రక్షణ కాపాడుకోవాలి. ఒకవేళ నీవు రక్షణ పొందకపోతే నీవు రక్షించబడాలి. యేసు ప్రభు నిజ రక్షకుడని తెలుసుకోవాలి. ఏదైనా తింటేనే రుచి ఎరుగుతామండి. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి అంటున్నాడు దేవుని యొక్క లేఖనం. రుచి చూచి ఎరగాలండి దేవుడిని. పెరిగినప్పుడు ప్రతి తలంపులలోను, ప్రతి ఆలోచనలోను, ప్రతి ఒక్క తలంతులలోనూ దేవుడు దినదినము నిన్ను ఆశీర్వదించబడి వారిగా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న మనమందరం ఒక రోజుకి మరణిస్తాం. మరణించిన తరువాత మనం ఎక్కడికి వెళుతున్నాం? మన సమయం ఏది? మన యొక్క తరుణం ఏది? మన జాగ్రత్త ఏది? ఆలోచన కలిగిన వానిగా ఉండాలని
ఈ రెండవది నేను మీకు తెలియజేస్తున్నాను. అమ్మా, మీకు ఇచ్చిన తలంతులను దేవుని కొరకు వాడబడాలి. ఇచ్చిన తలంతులను దేవుని కొరకు ప్రార్థించాలి. ఇచ్చిన తలంతుల్లో వాక్యము చదవాలి. ఇచ్చిన తలంతుల్లో ప్రార్థన చేయాలి. చేస్తున్నప్పుడే బడా నమ్మకమైన నా కుమార్తె, నా కుమారుడని ఆయన చేతులు చాపి ప్రేమించి నిన్ను హత్తుకుని నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడో తెలిసింది. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదముల చేత నింపువానిగా ఉన్నాడు. కనుకనే రెండోదిగా నీవు చూస్తున్నట్లయితే నీకు ఇచ్చిన తలంతులను నీవు సమయాన్ని పోనివ్వక, జాగ్రత్తగా ఆ తరుణాన్ని పోనివ్వక, జాగ్రత్తగా నీవు దాచుకునేదానిగా, దేవుని కొరకు వాడబడేదానిగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. మూడోదిగా చూస్తున్నట్లయితే మనము సహోదరుల ఎడల ఏమి కలిగి ఉండాలో తెలిసింది. సహాయకులమై ఉండాలంటే నీవు సహోదరునికి సహాయం చేస్తున్నట్లయితే, దీనులకు సహాయం చేస్తున్నట్లయితే క్రీస్తుకు కూడా నీవు సహాయం చేస్తున్న దానిగానే ఉంటావు. ప్రభువైన యేసయ్య ఆ యొక్క మత్తయి రాసిన శుభవార్త 21 అధ్యాయంలోనే 44 నుండి 41 వచనములు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క లేఖనంలో మనకి ఎంతగానో తెలియజేస్తున్నది. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా పరలోక రాజ్యము భూమి మీద ఉన్న మనము అనుభవించాలనే లేఖనములు మనకు తెలియజేసి ఉన్నాడండి. ఈ భూమి మీద ఉన్న మనము ఎలాగూ సిద్ధపాటు కలగాలో, ఎలాగూ దేవుని కొరకు మనము జీవించాలో, ఎలాగూ ఏ సమయాన్ని పోగొట్టుకుంటున్నామని ఆలోచన కలిగిన వానిగా మనం ఉన్నాము. ఆయన ప్రతి ఒక్క భక్తుని చేత, లేఖనముల చేత, వాక్యము చేత మనలను సిద్ధపాటు కలిగించిన దేవుడుగా ఉన్నాడండి. అవునండి, రక్షణ పొందిన నీవు, రక్షించబడలేని నీవు, దీనుల ఎడల, సహోదరుల ఎడల మన యొక్క సహకారం ఎలా ఉన్నదో, ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ప్రభు అయిన యేసయ్య సెలవిచ్చుచున్న మాట ఏమిటో తెలిసింది. మత్తయి రాసిన శుభవార్త 21 అధ్యాయము 30 వచనము నుండి 46 వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నీతిమంతులను అంటే మేకలను, గొర్రెలను వేరు చేసే రోజుల్లో ఆయన తీర్పు దినాన్ని నేను అడుగుచున్నాడు నా తండ్రి అయిన దేవుడు. జాగ్రత్త, ఎందుకంటే ఆయన సింహాసనం మీద కూర్చుండి దూత గణముల చేత భూమి మీదకి వస్తున్న దేవాది దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్న మాట, ఆయన దగ్గరికి వచ్చుచున్న ఒక గొర్రెవాడిని గొల్లవాడిని చూపిస్తున్న ఆయన అంటున్నాడు, ఆ గొల్లవాడు కుడి వైపునకు ఎవరినంటండి గొర్రెలను, ఎడమ వైపునకు ఎవరినంటండి మేకలను వేరు చేసే రోజు వస్తున్నది. ఆ వచ్చే రోజులో మనము భూమి మీద ఉన్నామంటే దేవుడు సమయాన్ని ఇస్తున్నాడమ్మా. ఏ గుంపులోని ఉన్నావో, ఏ యొక్క గుంపులో నీవు చేర్చబడుచు దేవుడిచ్చిన సమయములో ఎవరికి దీనుల ఎడల సహాయం చేస్తూ, సహోదరుల ఎడల నీవు సహాయం చేస్తున్నావంటే ఆ సహాయం ఎవరికి చేసినట్లంట? దేవునికి చేసినట్లు అంటే. అందుకునే ఆ సమయాన్ని పోగొట్టుకొనవద్దని దేవుని లేఖనములు మనకు సెలవిచ్చుచున్నాడండి. మొట్టమొదటిగా నీతిమంతుల గురించి ఆయన అంటున్న మాట, కుడివైపునున్న వారిని అంటున్నాడు, నాకు ఆహారం లేనప్పుడు నువ్వు ఆహారం పెట్టావు కదయ్యా, వస్త్రం లేనప్పుడు నీవు వస్త్రం ఇచ్చావు కదయ్యా, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా, నేను రోగినైనప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తావు కదయ్యా. ఈ రీతిగా దేవుడు కుడివైపు ఉన్న వారితో మాట్లాడినప్పుడు వారు అంటున్నారు, అయ్యా ఇదంతా మేము ఎప్పుడు చేస్తామయ్యా అంటే, నువ్వు సహోదరులకి చేసినప్పుడు, నీవు దీనుల ఎడల చేసినప్పుడు అది నాకు చేసినప్పుడులే అని నీతిమంతులతో మాట్లాడుచున్నాడు. వెడమ వైపున్న మేకలతో మాట్లాడుచున్నాడు, నాకు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఆహారము పెట్టలేదు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇవ్వలేదు, నేను రోగిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడలేదు. జాగ్రత్త, క్రైస్తవ జీవితంలో, క్రీస్తుని కలిగిన జీవితంలో, ప్రభుని అంగీకరించిన నీ జీవితంలో, లోకంలో ఉన్న మనము ఏ స్థితిలో మనం ఉంటున్నాము? ఎదుటి వారికి సహాయం చేసే సమయాన్ని మనం పోగొట్టుకునిచున్నామేమో, సహోదరులకు సహాయం చేసే సమయాన్ని పోగొట్టుకునిచున్నామేమో. ఒకవేళ అటువంటి సమయాన్ని నువ్వు పోగొట్టుకునిచున్నామేమో జాగ్రత్త, ఆలోచన కలిగి ఉంది. దేవుని సన్నిధానములో అది నీవు సహోదరికి చేసిన, దీనులకు చేసిన, అందుకునే యాకోబు గారు అంటున్నాడు, భక్తి జీవితంలో
ఏమిటో తెలిసింది, విధవరాళ్లను ఆదరించాలంట, దిక్కుమాలు వారికి ఆహారం పెట్టాలంటే, చేరదీయాలి పరదేశులను. ఇవన్నీ కూడా భక్తి జీవితంలో సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా చేసినప్పుడు, ఆయన తీర్పు దినాన్ని నిలబెట్టినప్పుడు ఆయన అనుచున్న మాట జాగ్రత్త. కుడి వైపునకు ఎడమ వైపునకు వేరుపరిచే రోజు వస్తున్నది. ఆ రోజులో ఏ సమయాన్ని నువ్వు పోగొట్టుకునిచున్నావో, సహాయం చేసే సమయాన్ని మనం పోగొట్టుకునిచున్నామేమో జాగ్రత్త. నా సహోదరి, నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టుగా ఉన్న మీతో నేను మాట్లాడుతున్నాను. ఈ దినాన్ని 2022 సంవత్సరంలో దేవుడు ఆదివారం దినాన్ని మనకి ఇచ్చాడు. ఒక రోజు మనకి ఇస్తున్నాడంటే అది కేవలం దేవుని కృపే. సమయాన్ని ఇస్తున్నాడంటే ఆ సమయంలో దేవునికి పట్ల, మనం ప్రజల పట్ల, సహోదరుల పట్ల, దీనుల పట్ల మనం ఏమి చేయగలుగుతున్నామో ఆలోచన కలిగి మనం సహాయం చేయాలండి. లేకపోతే తీర్పు దినంలో దేవుడిని అడుగుతాడు. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకునిచున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ 2022 సంవత్సరంలో దేవుడు మరలా నీ జీవితంలో ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, సజీవమైన సైకిల్ ఇచ్చాడు. దేవుడు మన సమయాన్ని ఎలాగో సద్వినియోగం చేసుకుంటున్నాం. దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నాం. ఎవరికి సహాయం చేస్తున్నాం? అమ్మా, కోట్లు కాదమ్మా, లక్షలు కాదు, వేలు కాదు, మనకున్న దాంట్లోనే కొద్దిపాటి సహాయము. ఎదుటి వారు ఎలా ఉన్నారు, పక్క వారు రోగి అయి ఉన్నారేమో, వారికి సహాయం చేద్దాం. దేవుడు అదే చూస్తున్నాడు. సహోదరునికి నీవు సహాయం చేసినట్లయితే నాకు చేసినట్లనే ఆ లేఖనములు దేవుడు సెలవించుచున్నాడు. ఇదంతా పరలోక రాజ్యమునకు మార్గాలమ్మా. పరలోక రాజ్యమునకు దేవుడు సమయాన్ని దేవుడు మన జీవితంలో ఇచ్చుచున్న సమయమున తల్లి సహాయం చేయవారిగా మనం ఉండాలి. దీనుల పట్ల, సహోదరుల పట్ల, రోగులై ఉన్నారేమో వారిని పలకరించాలి. వస్త్రం లేని వానిగా ఉన్నారేమో, నాకు 4 ఉంటే నువ్వు అందులో కూడా తీసి వేరే యొక్క సహోదరికి నువ్వు లేని వానికి ఇచ్చువానిగా మనం ఉండాలి. ఇదండి మనము ఆత్మీయ స్థితిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇటు రీతిగా నువ్వు చేసినట్లయితే దేవుడు మనకి పరలోక రాజ్యమును ఏ అడ్డులు లేకుండా, ఏ ఆర్భాటాలు లేకుండా పరలోక రాజ్యములకు వారసులుగా చేసుకునే దేవుడుగా మనలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆ సింహాసనం ఎదుట, ఆ దూతల ఎదుట, ఆ నీతిమంతులను అంటున్నాడు, అయ్యో నాకు ఆహారం పెట్టారు, వస్త్రములు ఇచ్చారు, దిగంబరి అయి ఉన్నాను, నన్ను చూశారు, రోగిని అయి ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుని మేము ఎప్పుడు చేస్తాము ప్రభు అన్నప్పుడు సహోదరికి చేసినట్లయితే నాకు చేసినట్లు. కనుకనే ఆ నిత్య రాజ్యమునకు నీవు వారసులుగా ఉండడానికి మీకు అనుమతి ఇస్తున్నానని దేవుడు ఏం చేస్తాడో తెలిసింది. ఆ యొక్క నీతిమంతులను పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి ఉన్నాడు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తానండి. ఇంకా సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏమిటో తెలుసమ్మా? ప్రార్థన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం, ప్రార్థన తరుణాన్ని పోగొట్టుకుంటున్నాం. అవునండి, ఈ భయంకరమైన దినాల్లో ఉన్నామంటే ఒక రోగమైన, ఒక బలహీనత అయినా, ఒక ఏది అయినా, శ్రమ అయినా, నిందైనా, అవమానమైనా ఏది వచ్చినప్పటికీ దాని నుండి తప్పించబడాలి అంటే మనం ఏమి చేయాలో తెలుసా తల్లి? ప్రార్థన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ తరుణాన్ని పోగొట్టుకునిచున్నాం. శారీరకంగా ఎన్నెన్నో మనం చేస్తాం, కానీ ప్రార్థనకు మట్టుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. మన పరలోక రాజ్యం ఎలా చేరగలము? ప్రార్థన చేయకపోతే పాపం అంట. ప్రార్థన చేయకపోతే పరలోక రాజ్యమునకు వారసులు కాదంట. వాక్యములు సెలవిచ్చుచున్న లేఖనములు. కనుకనే మనం ప్రార్థన సమయాన్ని పోనివ్వక దేవుని సన్నిధానములు ఎదగాలి. అందుకునే దేవుని యొక్క లేఖన భాగంలోను, ప్రభు శారీరక నిర్మలలోను, ఆ మత్తయి రాసిన శుభవార్త 26వ అధ్యాయము 46వ వచనములో అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ గెత్సెమనే వనములోను దేవుడు ఆయన శ్రమ పొందుచు సిలువకు ముందు ఆయన శిష్యులను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వారిని పేతురు, యోహాను, జబదయ కుమార్ అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేయండి, నేను ప్రార్థనలో ఉంటానని వారితో చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలిసింది. నిద్రపోతున్నారు. నా తల్లి, నిద్రపోతున్నారు. నిద్రించే సమయం కాదు ఇది, నిద్రించే సమయం కాదు. కనుకనే మెలకు కలిగి ప్రార్థన చేయాలి.
ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఒక గడి అయినా నాతో మెలకుగా ఉండి ప్రార్థన చేయరా. ఎంత చక్కని మాటలండి. ఒక్క గడి అయినా, ఒక్క సమయం అయినా, ఒక్క కొద్దిసేపటికైనా ప్రార్థన చేయరా. ఎందుకంటే శ్రమ వచ్చుచున్నది, భయంకరమైన శ్రమ వచ్చుచున్నది. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి కనుక మెలకు కలిగి మనం ఏమి చేయాలి? రక్షించబడిన నీవు, తలంతులు పొందిన నీవు, సహాయం చేస్తున్న నీవు ప్రార్థన జీవితంలో మెలకు కలిగిన ప్రార్థన సమయాన్ని పోనివ్వకూడదు. మరలా ప్రభు ఆ యొక్క వనంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా మరలా శిష్యుల దగ్గరికి వచ్చాడు రెండవ మారు. మరలా నిద్రపోతున్నాడు. అమ్మా, రక్షించబడ్డావు, ఒకవేళ రక్షణ లేదా రక్షించబడు, ప్రార్థన జీవితంలోనికి ఎదుగు, దేవుని కొరకు అనేక రీతిలుగా ఆత్మను సంపాదించే ప్రార్థన జీవితం కలిగిన వానిగా మనం ఉండాలి. దేవుని సన్నిధానంలో మెలకు కలిగిన ప్రార్థన దేవుని సన్నిధానంలో ఎదగాలి. కనుకనే సమయాన్ని పోనివ్వక, అజ్ఞాని వలే కాక జ్ఞానముతో దేవుని సన్నిధానంలో మనం ఎదగాలి. ఏ స్థితిలో, ఏ సమయములో అపవాది మన మీద అది అనేక అగ్ని బాణములు వేస్తుందో దాన్ని ఎదిరించి దాని యొక్క అగ్ని బాణములు అనగగొట్టాలంటే మహాశక్తి కలిగిన యేసు నామమును ధరించుకుని నీవు మెలకు కలిగి ప్రార్థించినప్పుడు శ్రమలో నుండి దేవుడు నిన్ను నన్ను కూడా విడుదలని చేస్తాడు. కనుకనే ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? మెలకు కలిగి ప్రార్థన చేయండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి. నిద్రపోకూడదు. దేవుడు మనకి కొన్ని తలంతులను, మెలకులను దేవుడు మనకి ఇస్తాడు. దాన్ని గ్రహించుకొనొచ్చు. మెలకు కలిగి క్రైస్తవ జీవితంలో మెలకు కావాలి. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము నిత్యము కూడా స్థుతులు చెల్లించుకొనొచ్చు. మెలకు కలిగి ప్రార్థించినప్పుడు శోధన నుండి దేవుడు మనలకు విడుదలనే మార్గమును ఇచ్చాడు. కనుకనే ఆ మార్గమునకు ఏంటో తెలిసింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు మనము ఎక్కువగా ప్రార్థన జీవితం గడిపి అనేక ఆత్మల కొరకు, మన శ్రమల కోసము, మన నిందల కోసం, మన అవమానముల కోసము మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనం నిత్యము సర్వాంగ కవచము చుట్టూ ఉండి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. కనుకనే మన ఆత్మీయ స్థితిలో ఏది కోల్పోతున్నాము, సమయాన్ని పోగొట్టుకుని, తరుణాన్ని పోగొట్టుకునిచున్నాము, ఏది పోగొట్టుకునిచున్నామో జ్ఞాపకం చేసుకుని రక్షణ లేని వారులారా రక్షణ పొందండి. కాలాలు గతించకపోతున్నాయని ఇర్మియాతో మాట్లాడినట్లుగా రక్షించబడిన మనము ఈ యొక్క కిందున్న భాగాలలో ప్రార్థన జీవితంలో సమయాన్ని పోగొట్టుకునిచున్నామా? సహాయం చేసే జీవితంలో సమయాన్ని పోగొట్టుకునిచున్నామా? దేవుని సన్నిధానంలో ఇచ్చిన తలంతులను దేవుని యొక్క సమయాన్ని పోగొట్టుకునిచున్నామా? ఏ సమయాన్ని పోగొట్టుకుంటున్నామో జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈ 2022వ సంవత్సరంలో ఈ 2వ వారంలో ఈ పునరుత్థాన దినములో దేవుడు మనకి రోజులు, దినాన్ని, సమయం ఇచ్చి ఉన్నాడంటే దేవునికి వందనాలు చెల్లించుకునొచ్చు. ఆ పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలని ఇచ్చిన ప్రతి ఒక్క తలంతులను, ప్రతి ఒక్క సమయమును సద్వినియోగం చేసుకుని, తరుణమును సద్వినియోగం చేసుకుని ఏటిలో జారిపోతున్నాము, పడిపోతున్నాము జ్ఞాపకం చేసుకుని సరి చేసుకుంటూ దేవుని కొరకు బ్రతకాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్, ఆమేన్. చిన్ని ప్రార్థన. స్తోత్రము నాయన, మహిమగల రాజు, వందనాలు ప్రభువా. మేము నీ వారమయ్యా, నీవు మా తండ్రివయ్యా. ఇదిగో మా జీవితంలో నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ప్రభువా, ప్రపంచమంతా నీ చేతుల్లో ఉన్నదయ్యా, ఈ లోకమంతా నీ చేతిలో ఉన్నదయ్యా. నీ చిత్తాన్ని బట్టి నడిపించమని అడుగుతున్నామయ్యా. అవును ప్రభువా, మేము దేనిలో జారిపోకుండా, ఏయో తలంతుల్లోనూ పడిపోకుండా ప్రభువా, ఏయో ఆలోచనలో పడిపోకుండా ప్రభువా, నైనా నువ్వు ఇచ్చిన తరుణాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా మమ్మలను బలపరచండి నాయనా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నాయన, బలపరచండి. ఈ సంవత్సరం అంతటిలో కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల కిందనే నాయన ప్రతి వారిని భద్రపరచుమని, నీ విత్తన వాక్యమునైనా మా హృదయాల్లో భద్రం చేసుకుని లోబడి జీవించి నీకు సాక్షులకు ఉండడానికి నీకు చూపించమని నాయన మా కొరకు దాచబడిన స్థలంలో మేముండులాగున సిద్ధపాటు మనసు కలిగి నీ సన్నిధానంలో ఎదిగే వారిగా ప్రతి ఒక్కరిని చేతులకి అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు తండ్రి అందరికీ.
లార్డ్.